పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. గడిచిన వారం నుండి ఈ వారం వరకు దేవుని కృపలో భద్రపరిచినటువంటి ఆ యొక్క యేసయ్యకు వందనాలు చెల్లిస్తూ, అందరూ బాగున్నారా? వెరీ గుడ్. దేవుని కృపను బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తూ సంతోషంగా ఉంటూ దేవుని స్తుతిస్తున్న విధాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తూ ఈనాటి లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. సో గత వారంలో మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చూసి ఉన్నాము. అదే రీతిలో ఈ దినమున ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ధ్యానించుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుండి 21 వచనాలు చదువుతా చూడండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చు. ఈ యొక్క లేఖన భాగాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, అపోస్తులైనటి పౌలు గారు ఫిలిప్పు సంఘానికి రాస్తూ అనేకమైన విషయాలు ధ్యానించుకుంటూ వస్తూ ఈ యొక్క 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. 2 విషయాలు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క 17వ వచనంలో. మొదటి విషయం ఏంటంటే, సంఘం అంతటికి చెప్తున్న మాట, మీరు ఎవరిని పోలి నడుచుకోవాలంట? నన్ను పోలి. చాలా గట్స్ కావాలి మాట చెప్పాలి అంటే. ఒక వ్యక్తితో నీవు నన్ను పోలి నడుచుకో అని చెప్పాలి అంటే చాలా డేర్ కావాలి, ధైర్యం కావాలి. ఎందుకనగా మనము మన జీవితము సరి అయిన క్రమంలో ఉంటేనే, పరిశుద్ధులుగా జీవిస్తూ, యథార్థవంతులముగా జీవిస్తూ, నీతిమంతులముగా జీవిస్తూ, ఏ పాపము జోలికి వెళ్లకుండా, ఏ వ్యక్తికి హాని చేయకుండా, ఎలాంటి చెడు కార్యాలు చేయకుండా ఉండగలిగి, నిర్దోషమైన మార్గంలో నడుస్తూ, అనేక మందికి సహాయం చేస్తూ, ఈ రకముగా మనం జీవించినప్పుడు మాత్రమే స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఏమని? నన్ను పోలి నడుచుకోండి. అంటే నేను చేసే ప్రతి క్రియను మీరు చేయడానికి సిద్ధముగా ఉండండి. నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యం కావాలి మాట. ఎందుకంటే సమాజంకి తెలుసు మన గురించి మన బంధువులకు తెలుసు, మన గురించి మన రక్త సంబంధులకు తెలుసు, మన గురించి మన ఇంటి వారికి తెలుసు, మన స్నేహితులకు తెలుసు, మన సమాజానికి తెలుసు, మనం ఉద్యోగం చేసే ప్రదేశాల్లో తెలుసు, మనం ఎక్కడికి వెళ్ళినా మన గురించి తెలుసు. అలాంటి ప్రదేశంలో నన్ను పోలి నడుచుకోనమని ఒకవేళ నువ్వు సాక్ష్యం చెప్పగలిగితే ఎంత గొప్ప సాక్ష్యం నీ సాక్ష్యం. పౌలు గారు ఏమంటున్నారు? నన్ను పోలి నడుచుకొనుడి. దీని అర్థం ఏంటంటే, పౌలు గారు అన్నిటి విషయముల యందు చాలా జాగ్రత్త కలిగి తన ప్రవర్తన అంతటిని గమనించుకొనుచు, తను ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, ఏ విధముగా చేస్తున్నాడో, ఎందుకొరకై చేస్తున్నాడో సమస్తమును అవగాహన కలిగి, ఆ అన్నిటిలో ఎలాంటి చెడుతనము లేదు, ఎలాంటి పాపము లేదు అని గ్రహిస్తూ, ఒకవేళ ఏమైనా తెలిస్తే చేస్తుంటే వాటిని దేవుని ఎదుట ఒప్పుకొనొచ్చు, క్షమాపణ పొందుకొనొచ్చు. ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని పౌలు గారు జీవిస్తూ
తనకు తాను పరీక్ష చేసుకున్న తరువాత ఇది ఇతరులకు నేను చెప్పొచ్చు, ఇతరులు నన్ను పోలి నడుచుకోవడం వల్ల వారికి నష్టం కలగదు, ఎదుటి వారికి నష్టం కలగదు, తన సొంత వారికి నష్టం కలగదు, తన ఆత్మీయ జీవితానికి నష్టం కలగదు, అవన్నీ ఆయన ఆలోచించుకొని నేను ఈ మాట చెప్పడానికి సమర్థుడనా కానా, యోగ్యుడనా కానా అనుకున్న తరువాత పౌలు గారు ఏమంటూ ఉన్నాడు, నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవుస్తుంది అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఈ మాటను తన జీవితంలో నుండి చెప్పగలిగే స్థితిలోనికి ఎదగాలి. ప్రతి అన్యునికి, తన ఎదుట ఉండే వ్యక్తికి, తను ఏ ప్రదేశంలో ఉన్నా, బ్రదర్, సిస్టర్, డియర్ ఫ్యామిలీ, ఇదిగో నన్ను పోలి నడుచుకుని అని చెప్పగలిగేటువంటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండాలని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఈ వారం మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నాడు. మన మాటలు, మన ప్రవర్తనలు, మన చూపులు, మన క్రియలు, మన నడవడికలు, మన వేషధారణలు అన్నిటి విషయంలో మనము ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధముగా ఉండాలి. అటు జీవితాన్ని కలిగి ఉండాలని పౌలు గారు సంఘానికి చెప్తూ, ఇదిగో నేను ఈ మార్గంలో నడుస్తూ ఉన్నాను, ఇదిగో నేను ఈ రకంగా జీవిస్తూ ఉన్నాను, ఇదిగో నేను ఈ బాటలోనే నడుస్తూ, ఇగో ఇది నేను వెళుతున్న మార్గంలో నన్ను పోలి నడుచుకుంటామని పౌలు గారు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చారు. ఈరోజు వాక్యం వింటున్న మనం ఏం చేయాలి అంటే అట్టి గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలిగే స్థితిలోనికి మనం ఎదగాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఈ మాటను చెప్పగలిగే స్థితిలోనికి ఆత్మీయంగా ఎదగాలి. నెక్స్ట్ ఏమంటూ ఉన్నాడు, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. నెంబర్ 1 ఏమంటున్నాడు, నన్ను పోలి నడుచుకో అని చెబుతూ అలా ఎవరైతే నడుచుకుంటూ ఉన్నారో వారందరినీ మీకు ఒక ఉదాహరణగా పెట్టుకోమంటున్నాడు. మనం క్లియర్ నేర్చుకోవాల్సింది అంటే ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీ ఉదాహరణగా పెట్టుకోవాల్సింది ఒక సినిమా హీరోని కాదు. నీ ఉదాహరణగా పెట్టుకోవాల్సింది ఒక సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తిని కాదు. నువ్వు ఉదాహరణగా పెట్టుకోవాల్సింది సమాజంలో గొప్ప గొప్ప అధికారం ఉన్న వ్యక్తుల్ని కాదు. నువ్వు ఉదాహరణగా పెట్టుకోవాల్సింది నీకు నచ్చిన వ్యక్తుల్ని కాదు. మనం ఉదాహరణగా పెట్టుకోవాల్సింది ఎవరైతే ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని మార్గంలో నడిపిస్తూ యోబు వలె చెడుతనమును విసర్జించి భయభక్తులు కలిగి దేవుని యందు ప్రార్థిస్తూ ఎవరైతే నిన్ను ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కించగలరో వారిని ఉదాహరణ పెట్టుకొని నువ్వు నడవాలిగా తప్ప నీకు నచ్చిన హీరోనో, నచ్చిన హీరోయిన్నో, నచ్చిన నాయకుడినో, నచ్చిన సంఘ సంస్కర్తనో లేకపోతే వీరిని పెట్టుకొని నడవడమో కాదు. బైబిల్ ప్రకారం ఏం సెలవిస్తున్నారంటే వాక్యము, నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరైతే ఎదిగింప చేస్తారో, ఎవరి జీవితాన్ని నువ్వు చూసినప్పుడైతే నేను కూడా ఇది ఇలాగ దేవుని కొరకు నిలబడాలని ఆశ కలిగి ఉంటారో అలాంటి వ్యక్తులను ఏం చేయాలంటున్నాడు వాక్యం, మాదిరి అయిన ప్రకారము నడుచుకున్నటకు వారిని గురి పెట్టుకుని చూడుడి. వారి జీవితాన్ని చూస్తూ మనం ఏం చేయాలి, నడుచుకోవాలి. మనం చెప్పుకోగలిగిన ప్రాముఖ్యమైన అతి శ్రేష్టమైన వ్యక్తి ఎవరండి ఈ లోకంలో ఉన్నారంటే యేసుక్రీస్తు వారి. ఆ యేసుక్రీస్తు వారిని నీవు గురిపెట్టుకొని ఆయన వైపు చూస్తూ ఆయన చెప్పిన క్రమముగా ఆయన అడుగుజాడలు నడిచినట్లయితే నీ జీవితం అనేది చేరవలసిన గమ్యానికి సురక్షితముగా చేరుతుంది. కాబట్టి ఈరోజు మనం ఎవరిని గురిపెట్టుకోవాలి, మన రక్షకుడైనటువంటి మన ప్రభు అయినటువంటి ఈ లోక రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసును నీ గురిగా పెట్టుకోవాలి. ఈరోజు ఆయనను గురి పెట్టుకొని ఆయన అడుగు జాడలే నడవాలని తీర్మానం తీసుకోవాలి. ఎలా బ్రదర్ అంటే చిన్న ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారిని నువ్వు ఫాలో అయ్యేటప్పుడు ఆయన అందరినీ క్షమించమన్నాడు, క్షమాగుణంలో నడవాలి. అందరినీ ప్రేమించమన్నాడు, ప్రేమలో నడవాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, మన పొరుగు వారిని ప్రేమించాలి.
సహాయం చేయాలి, ఇతరులు బాధ పెట్టవద్దని చెప్పాడు. అనేకమైనటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథాన్ని చదివి తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, నీవు నీ కుటుంబము అనుసరించగలిగే వ్యక్తులనే నువ్వు మాదిరికరముగా పెట్టుకోవాలి. కానీ వారి యొక్క జీవితాన్ని చూసినప్పుడు నీవు సిగ్గుపడే రీతిలో, నీ కుటుంబం సిగ్గుపడే రీతిలో ఆ వ్యక్తుల జీవితాలు ఉంటే వారిని నువ్వు ఎలా మాదిరికరముగా పెట్టుకుంటావు? అర్థమవుతుందా? అర్థమైందా క్వశ్చన్? ఈరోజు అనేక జీవితాల్లో జరుగుతున్న కార్యం ఏంటంటే, ఎస్పెషల్లీ అది అన్యులైనా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా, నీవు ఒక వ్యక్తిని నీ ఎదురుగా పెట్టుకున్నప్పుడు, ఆ వ్యక్తి జీవితాన్ని నువ్వు చూసినప్పుడు, ఆ వ్యక్తి జీవితాన్ని నువ్వు పరిశీలిస్తూ ఉన్నప్పుడు, ఆ మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, ఆ మాదిరికరమైన జీవితాన్ని నీ జీవితంలోనికి అన్వయించుకునేలా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఆ వ్యక్తులు చేసిన పనులను నువ్వు గమనిస్తూ ఉన్నప్పుడు అవి నీకే అవమానముగా, అవి నీకే సిగ్గుకరముగా ఉన్నప్పుడు ఆ పనులు నువ్వెలా ఫాలో అవుతావు? ఆ వ్యక్తులు నువ్వెలా ఫాలో అవుతావు? గమనించి నడవాలి. అందుకే వాక్యం వేస్తుంది, గురి పెట్టుకొని చూడుడి, గురి పెట్టుకొని నడువుడి. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు ఏమంటాడు? 3వ అధ్యాయంలో 17వ వచనంలో, మాదిరికరమైన వ్యక్తుల్ని గురిపెట్టుకొని నడవాలి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిలో మొట్టమొదటిగా క్రీస్తును పోలి నడవాలి. నెంబర్ 1, మన ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఆయన మన ఎదుట లేడు. కాబట్టి ఎవరైతే క్రమముగా క్రీస్తుని పోలి నడుచుకుంటూ మాదిరికరముగా వెళ్తూ ఉన్నారో ఆ వ్యక్తులను, అది దేవజనులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరైనా సరే, దేవజనులు మాత్రమే పెట్టుకోవాలని రూల్ లేదు, విశ్వాసులను మాత్రమే మనం మాదిరికరం పెట్టుకోవాలని రూల్ లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరైతే ఎదిగింప చేస్తారో ఆ వ్యక్తులను మాదిరికరముగా పెట్టుకొని నువ్వు ముందుకు సాగమని వాక్యము సెలవిస్తుంది. నెక్స్ట్ 18వ వచనం చూద్దాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా, ఇది ఎలాగ సాధ్యం? ఇది ఎలాగ సాధ్యం అండి? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు. 18వ విషయానికి వచ్చేసరికి కాంట్రాస్ట్ చూడండి. 17వ వచనంలోనూ మాదిరికరమైన వ్యక్తులను ఉదాహరణగా పెట్టుకోమంటున్నాడు. 18వ వచనానికి ఏమంటూ ఉన్నాడు? ఇదిగో మాదిరికరంగా వ్యక్తులు ఉన్నారు, మాదిరికరంగా లేని వ్యక్తులు కూడా ఉన్నారు అంటున్నాడు. ఎలా? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వాళ్ళెవరు? క్రైస్తవులే. అనేక క్రైస్తవులు శిలువను గూర్చినటువంటి క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఆశ్చర్యమవుతుందా? అది ఎలా సాధ్యం అంటారా? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కదా. మరి చేరణ వ్యక్తులంతా ఎవరు నడుస్తున్నారు? క్రీస్తు శిలువను వెంబడించే వ్యక్తులే, క్రీస్తు శిలువను గురించి తెలిసిన వ్యక్తులే. కానీ ఆ శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు వీళ్ళు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సంఘంలో ఒక వ్యక్తి మన నిలబెట్టి నీవు ఈ ఇద్దరిలో ఎవరిని మాదిరికరంగా తీసుకుంటావు అని చెప్తే ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటాడా? ఒకరినే. ఒకవేళ ఇద్దరు మాదిరికరంగా నడిస్తే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అలాంటి సంఘాలు చాలా తక్కువ ఉన్నాయి, అవునా కాదు? కాబట్టి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకొనుచున్నారు. అది క్రైస్తవులే కావచ్చు, అన్యజనులే కావచ్చు. కానీ ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అంటే, సంఘాలలో కూడా క్రీస్తు శిలువకు శత్రువుగా నడుచుకునే వ్యక్తులు ఉన్నారు. ఎలాగంటే కార్యాల ద్వారా, క్రియల ద్వారా,
తలంపుల ద్వారా, ఊహల ద్వారా, మన జీవితాల ద్వారా, మన నడవడిక ద్వారా క్రైస్తవులమని చెప్పుకొనొచ్చు సిలువకు వ్యతిరేకముగా నడుచుకుంటున్న వ్యక్తులు ఎందరో. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉన్నారు కనుక జాగ్రత్త పడమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవద్దు. మనము క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకోవద్దు వాక్యం సెలవిస్తున్నది. ఆ శిలువను మనం ముందల పెట్టుకొని అనేకులకు క్రైస్తవ మిత్రులముగా, ఆత్మీయ మిత్రులముగా, ఆత్మీయతలు ఎదిగింపజేసేటువంటి మిత్రులముగా మనం ఎదగాలి తప్ప మన ఆత్మీయ జీవితాన్ని చూసి ఇంకొకరు చెడిపోవద్దు. మన ఆత్మీయ జీవితాన్ని చూసి ఇంకొకరు పడిపోవద్దు. మన ఆత్మీయ జీవితాన్ని చూసి ఇంకొకరు యేసుక్రీస్తు వీళ్ళు క్రైస్తవులను ఇంతేనా బాబు అనే మాట రావు. ఇప్పుడు అర్థమైందా? క్రీస్తుకు శత్రువులు అంటే మనం ఎంతమందిని చూడలే, ఎంతమంది పాస్టర్లనే కాదు, విశ్వాసులు ఎవరినైనా వాళ్ళ జీవితాల్లో చూసినప్పుడు వీళ్ళేంద్ర బాబు ఇట్లా ఉన్నారు, వీళ్ళేంది ఇట్లా ఉన్నారు, క్రైస్తవులైనా అసలు, సేవకులైనా అసలు. ఎన్నిసార్లు అనుకోలే మనము సిలువకు శత్రువుగా నడుచుకుంటూ ఉన్నవారు మనమే. మన కంట్లో దూలం పెట్టుకొని అన్యుల కంట్లో నలుసును చూడడానికి మనము ప్రయత్నిస్తాం. కాబట్టి ఈరోజు వాక్యం ఏం సెలవుస్తుంది అంటే నీవు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. నెంబర్ 1, ఆ క్రీస్తు సిలువను నువ్వు గురిపెట్టుకుని నడవాలి. నెంబర్ 2, నెంబర్ 3 ఏం చేయాలంటే నీ ఆత్మీయ జీవితానికి ఎవరైతే ఎదిగింపజేస్తారో వాళ్ళ ద్వారా మాత్రమే నువ్వు ఎదగాలి. ఆ సిలువకు ఎవరైతే శత్రువులుగా నీకు కనబడుతూ ఉన్నారో, నీకు కనిపిస్తూ ఉన్నారో వారిని గురిపెట్టుకొని, వారిని పోలి, వారిని మాధ్యకరమ తీసుకొని నువ్వు ఎదగొద్దు అని వాక్యం సెలవిస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటూ ఉన్నారు? నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఉన్నాను, చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎవరు ఏడుస్తున్నారంట? అపోస్తలులైనటువంటి పౌలు గారు కన్నీరు విడుచుచు సంఘం గురించి భారం కలిగి, మీరు ఎక్కడ మాదిరి తప్పిపోతారో, ఎక్కడ క్రమము తప్పిపోతారో, ఎక్కడ మార్గము తప్పిపోతారో, ఒకవేళ మీరు వేరే వ్యక్తుల్ని కనుక మీ మాదిరికరంగా పెట్టుకుంటే ఎక్కడ నాశనానికి పోతారో అని చెప్పి భయపడుతూ, ఏడుస్తూ, కన్నీరు విడుస్తూ, అయ్యా ఇదిగో ఇది పరిస్థితి ఇట్లా ఉన్నది, క్రైస్తవ జీవితాలు ఇదిగో ఇట్లా ఉన్నవి, క్రీస్తు శిలువకు శత్రువు నడుచుకునే వారు అనేకులు ఉన్నారు, ఇదిగో జాగ్రత్తగా ఉండుడి, వారి అంతము నాశనమే, ఆ నాశనంలో మీరు పడొద్దు, ఆ నాశనానికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి పౌలు గారు సంఘం గురించి ఏడుస్తూ పత్రిక రాస్తూ ఉన్నారు. అందుకే చూడండి 19వ వచనంలో, నాశనమే వారి ఎవరి అంతము? ఎవరైతే క్రీస్తు శిలువకు శత్రులుగా ఉంటూ ఉన్నారో వారి అంతం ఏంటంట? నాశనం, నరకం. అందుకోసమనే పౌలు గారు చాలా జాగ్రత్తగా భయము కలిగి, తొందరపడి ఏమంటున్నాడు? ఒకవేళ మీరు తొందరపడి వీళ్ళని మాదిరికరంగా తీసుకుంటారేమో, తొందరపడి వ్యక్తిని మాదిరికరంగా తీసుకుంటారేమో, తొందరపడి కుటుంబాన్ని మాదిరికరంగా తీసుకుంటారేమో, తొందరపడి వారి గురించి తెలియక, వారి గురించి నడవడానికి తెలియక, చేయక, ఇది తెలియక ఒకవేళ మీరు నడుస్తారేమో వారి మార్గంలో. తొందరపడకండి, క్రీస్తుని పోలి నడవండి, ఇదిగో నన్ను పోలి నడవమని ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు పౌలు. వారి అంత నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. చూడండి, సరే ఇది మనం ఎక్కువ లోతుగా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, కానీ కామన్గా మన క్రైస్తవ జీవితాలలోనే వారి కడిపే వారి దేవుడు అంటే ఎలాగో మనము అర్థం చేసుకున్నాం. వారి కడిపే వారి దేవుడు. అనేక మంది క్రైస్తవులు కూడా, సేవకులు కూడా పొట్టకూటి కోసం హత్యలు చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఎవరిని దూషించట్లే, ఎవరి మీద నింద వేయట్లే, ఎవరిని వ్యతిరేకించట్లే, కానీ అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సంఘాలలో ఉన్నారు, సంఘ కుటుంబాలలో ఉన్నారు,
ఎందుకంటే ఒక ఉదాహరణ, ఒక ఫ్యామిలీని కలిసినప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్గా మారినారు. ఎందుకు మారారని అడిగితే వాళ్ళ పిల్లలకి హాస్టల్స్ ఉంటాయి కదా, క్రిస్టియన్ హాస్టల్స్, ఫ్రీ సీట్ల కోసము. ఇంకొక వ్యక్తులు అడిగితే అప్పుడు పాత గవర్నమెంట్స్లో మైనారిటీ లోన్స్ వచ్చాయంట క్రైస్తవులు అయితే. ఆ లోన్లు వస్తాయని, ఇండ్లు వస్తాయని ఈ రకంగా మారిన వాళ్ళు ఉన్నారు. ఆ వ్యక్తుల్ని కనుక్కున్నప్పుడు ఈ రకంగా ఉన్నారు. నువ్వు ఎందుకు మారినవంటే, ఇగో ఇది పరిస్థితి, అదిగో మా పిల్లల చదువు కోసము, లేకపోతే మా లోన్ల కోసము, ఇగో వీళ్ళు మారినాక ఇగో వీళ్ళకి లోన్లు పెట్టించారు పాస్టర్లు, లేకపోతే ఇగో వీళ్ళు లోన్లు పెట్టించారు, వీళ్ళు ఇగో కుటుంబాలు లోన్ల కోసం మారిన వ్యక్తిని నేను దర్శించిన. వాళ్ళ పిల్లల చదువు కోసం క్రైస్తవులకు వచ్చిన వాళ్ళని కుటుంబాన్ని, ఫ్యామిలీని దర్శించిన. సో తప్పనట్లే, కానీ అలా మారడం వేస్ట్. వారి కడిపే వారి దేవుడు. ఆ పూటపూటి కోసం, పోషణ కోసం క్రైస్తవ్యాన్ని చేతబట్టుకొని, సిలువను చేతబట్టుకొని, బైబిల్ని చేతబట్టుకొని పూట గడవడం కోసం పరిచర్య చేస్తే వ్యర్థం, వారి అంతం నాశనం. కాబట్టి వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. ఏ విషయంలో ఎందైతే సిగ్గుపడాలో, ఏ విషయంలో ఎందైతే మనసాక్షి చేత గద్దించబడాలో అవే గొప్పగా చెప్పుకొంచున్నారు. ఎగ్జాంపుల్, మనం ఒక వ్యక్తి ఒక కుటుంబం దగ్గరికి వెళ్దాము. ఆ కుటుంబానికి మీరు క్రైస్తవంలోనికి మారితే 10 లక్షలు ఇద్దామని ఆఫర్ ఇద్దాం. అది పేద కుటుంబం కాబట్టి 10 లక్షలు వస్తున్నాయని చెప్పి, సరే అయ్యా క్రైస్తవంలో మారుతా అంటారు. మనం ఏం చేస్తాం, గొప్పగా ఇదిగో నా వల్ల ఒక ఫ్యామిలీ రక్షించబడింది అంటాం. అది నిజమైన రక్షణ? సిగ్గుపడాలి. డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నందుకు సిగ్గుపడాలి. డబ్బులు ఇచ్చి క్రైస్తవులోనికి నడిపించినందుకు సిగ్గుపడాలి. కానీ గొప్పగా ఏం చెప్పుకుంటాం, ఇదిగో ఈ కుటుంబం ఫ్యామిలీని రక్షణ మార్గంలోనికి నడిపించింది వాక్యం కాదు, డబ్బు. వాళ్ళు చేరింది క్రైస్తవంలోని కాదు, నాశనంలోని. ఈ నడిపించే వ్యక్తి ఎవరు? వారధి, నాశనానికి వారధి. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుంది, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుతున్నారు. ఏముంచుతున్నారంట? భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుతున్నారు. అనగా లోకాశలను బట్టో, లోక ఇచ్చలను బట్టో, లోక ధరని బట్టో, లేకపోతే ఆస్తులను బట్టో, అంతస్తులను బట్టో, ఈ లోకంలో ఏమున్నాయో వాటి అందే మనస్సు ఉన్నది. నీ మనసు ఎక్కడ ఉండనో నీ శరీరం అక్కడే ఉంటుంది, నీ గమ్యం అక్కడే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే పౌలు గారు ఈ పాయింట్ని రైజ్ చేయడానికి. ఏ పాయింట్? 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవించినా, ఎన్ని సంవత్సరాలు జీవించినా, ఎంత లగ్జరీగా జీవించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత సొమ్ము కొల్లగొట్టుకున్నా, ఎంత ఆస్తులు నువ్వు కూడగొట్టుకున్నా, ఎంత సంపద నువ్వు వెనుకేసుకున్నా, నీ పౌరస్థితి అనేది పరలోక రాజ్యంలో ఉన్నది. వీటిని బట్టి, లోకాన్ని బట్టి పౌరస్థితి కోల్పోతావా? ఆ పౌరస్థితిని జ్ఞాపకం ఉంచుకొని వీటన్నిటి నష్టం ఎంచుకోవడానికి సిద్ధపడతావా? ఆలోచించుకోవాలి. అందుకే పౌలు గారు ఏమన్నాడు పైనుంచి 17వ వచనంలో ఏమన్నాడు? నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఎందుకు పోలి నడుచుకోమన్నాడు? ఈ పౌరస్థితిని పొందుకోవడానికి. అర్థమవుతుందా? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకునేటప్పుడు ఏమడ్డు రావద్దు, లోకమడ్డు రావద్దు. క్రీస్తుని పోలి ఎప్పుడైతే నడుచుకుంటావో నీ పౌరస్థితి ఎక్కడ స్థాపించబడుతుంది? పరలోక రాజ్యం. ఈ లోకాన్ని బేస్ చేసుకుంటే నీ పౌరస్థితి ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. అందుకే పౌలు గారు మొట్టమొదటిగా నన్ను పోలి నడుచుకోమని చెప్తూ, మధ్యలో వచ్చే అంతరాయాలు వివరిస్తూ, మరలా కన్క్లూజన్లో ఏం చెప్తున్నాడు? ఇదిగో ఇవి మధ్యలో వస్తాయి, కానీ అల్టిమేట్గా నువ్వు చేరవలసింది పరలోక రాజ్యమే.
నువ్వు క్రీస్తుని నీ ఎదుట పెట్టుకుంటే నువ్వు పరలోక రాజ్యం పోతావు. లోకం మీద మనస్సు ఉంటే నరకానికి వెళ్తావు. నీ పౌరస్థితి ఎక్కడ నువ్వు స్థాపించుకోవాలో, ఎక్కడ ఉంచుకోవాలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీదే. నీ పౌరస్థితి నరకంలో ఉండాలా, పరలోక రాజ్యంలో ఉండాలో డిసైడ్ చేసుకునే వ్యక్తివి నువ్వే. ఏ పాస్టర్ కాదు, ఏ సంఘము కాదు, ఏ ఆత్మీయుడు కాదు, ఎవరు కాదు. సిటిజన్షిప్ నీ పౌరస్థితి అనేది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. కాబట్టి పౌలు గారు ఏమన్నాడు, అందుకే ఇందు విషయమే జాగ్రత్త పడండి. మీరు ఎవరిని మాదిరికరముగా పెట్టుకుంటే వాళ్ళు నిన్ను పరలోక రాజ్యం నడిపిస్తారో వారిని మాదిరికరంగా పెట్టుకొని ఆ పౌరస్థితిలోనికి వెళ్ళండి. ఎందుకంటే నువ్వు ఈ వ్యక్తివి కాదు, ఈ లోకపు వ్యక్తివి కాదు. నీ పౌరస్థితి, నీ ఉనికి, నీ యొక్క జీవితం అనేది పరలోక రాజ్యంలో ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళాలి. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇది మనం చేయాల్సిన అల్టిమేట్ పని. కాబట్టి సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరము గనకు సమరూపము గలదానిగా మార్చును. రెండు విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే పౌరస్థితి ఎక్కడ ఉన్నది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి పోవాలి అంటే మనం ఏం చేయాలి? మొదటగా ఈ శరీరం మార్పు చెంది మహిమ శరీరంలోనికి మార్చబడాలి. అర్థమవుతుందా? ఈ శరీరానికి పరలోక రాజ్యంలో స్థానము లేదు. ఈ శరీరానికి భూలోకంలోనే స్థానం. కాబట్టి ఇక్కడ మీరు రెండు డిఫరెన్స్ చేసుకోవాలి. లోకము, లోక శరీరం. పౌరస్థితి, మార్పు చెందిన శరీరం, మహిమగల శరీరం. ఈ లోకాన్ని మీద మనసు ఉంచినప్పుడు ఈ లోక శరీరం మీద మన మనసు పోతుంది. శరీరాశల మీదనే మనకు మనసు పోతుంది. ఎప్పుడైతే లోక సంబంధులమై ఈ లోకాశల చేత, ఈ లోక శరీరాశల చేత మనం పోయినప్పుడు మన పౌరస్థితి ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? నరకంలో. నరకానికి ప్రథమ పౌరునిగా మనం తయారవుతాం. అది కాకుండా మన మనస్సును యేసుక్రీస్తు పైన ఉంచి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ నడుస్తున్నామో మన పౌరస్థితి ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? ఎక్కడ స్థాపించబడుతుంది? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి పోవడానికి ఈ మనస్సు యేసుక్రీస్తు మీద ఉంచిన తర్వాత ఈ శరీరం లోక సంబంధమైన శరీరం కాబట్టి ఈ శరీరం పోదు కనుక ఈ శరీరాన్ని మహిమ రూపంలోనికి మార్చగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఎవరికి ఉన్నది? యేసుక్రీస్తు వారికి. ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు వారిని నువ్వు ఒక నీ పోలికగా ఉంచుకొని మాదిరికరంగా ఉంచుకొని నడుస్తూ ఉన్నావో ఆయన ఈ దేహమును మహిమ దేహ రూపంగా మార్చి నిన్ను పరలోక రాజ్యము తీసుకెళ్తాడు. అర్థమైందా? నీ మనసు లోకం మీద ఉన్నప్పుడు లోక శరీరాశల పైన ఉంటుంది. ఈ శరీరాశల పైన ఉన్నంత కాలము నీ పౌరస్థితి ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. అలా కాకుండా నీ మనసు యేసుక్రీస్తు వారి పైన పెట్టినప్పుడు ఆయన పైన ఆ శిలువ పైన పెట్టినప్పుడు ఆయన పోలు నడుస్తూ ఉన్నప్పుడు నీవేం చేయబడతావు అంటే ఈ యొక్క తుచ్చమైన శరీరంలో నుండి మహిమగల శరీరముగా మార్చబడతావు. ఆ క్రమంలో ఆయనను పోలు నడుచుకుంటున్న క్రమంలో ఈ యొక్క దేహం అనేది మహిమ దేహముగా మార్చబడుతుంది. అనగా మనం చనిపోక ముందు కాదు. అంటే మనం బ్రతికి మన చనిపోయే చివరి నిమిషంలో మన శరీరం అనేది మహిమ శరీరంగా మార్చబడదు. మనము ఎప్పుడైతే చనిపోతామో చనిపోయిన తర్వాత పునరుద్ధానం చెందుతాము. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మనం లేపుతాడు, చూసావా? ఆ లేపే క్రమంలో యేసుక్రీస్తు వారు ఎలాగైతే సమాధిలో ఉండి మూడో దినముగా పునరుద్ధానంగా లేచాడో మనం కూడా సమాధి చేయబడిన తర్వాత ఆ రెండవ రాకడలో కడబోర శబ్దం మోగినప్పుడు మహిమ దేహాన్ని మనం సంతరించుకొని మహిమ దేహ రూపముగా మార్చబడి ఎత్తబడి గుంపులోకి మనము చేరతాం. అది మన పౌరస్థితి. అది మన పౌరస్థితి. అందుకోసమనే పౌలు గారు కన్నీరు విడుచు పడిపోకండి, నీ పౌరస్థితి కోల్పోకండి, ఎవరిని మాదిరికరంగా పెట్టుకొని నడుస్తున్నావు, ఎలా నడుస్తూ ఉన్నావు గమనించుకొని నడవాలి అని చెప్తూ సంఘానికి రాస్తూ ఉన్నాడు. కాబట్టి
ఈరోజు వాక్యం చెప్పిన రీతిలో మొట్టమొదటిగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే క్రీస్తుని పోలి నడవడం మనం ప్రారంభించాలి. నెంబర్ 1, క్రీస్తుని గురించిన సిలువను మనం గురిగా పెట్టుకొని నడవాలి. నెంబర్ 2, మూడవది ఏం చేయాలి? మన మనస్సును ఇహలోకపరమైనటువంటి లోకాశల నుండి తీసివేసి ఆ క్రీస్తు వైపుకు మరల్చాలి. 4వదిగా ఆయన అనుకున్న సమయం వచ్చినప్పుడు మన దేహము మహిమ దేహ రూపంగా ఆయన మారుస్తాడు. ఆ తదుపరి ఎత్తబడి మన నిత్య రాజ్యములోనికి, మన దేశంలోనికి, మన ఇంటిలోనికి, మన పరిస్థితిలోనికి మనము వెళ్తాం. ఇది క్రమము. కాబట్టి పౌలు గారు ఏమంటూ ఉన్నాడు? నీ పౌరస్థితి అక్కడ ఉన్నది. అది జ్ఞాపకం ఉంచుకొని, అది మనసులో పెట్టుకొని, ఈ భూలోకములు ఉన్నంత కాలము నువ్వు సిలువనే, యేసుక్రీస్తు వారిని గురిగా చేసుకొని నడువు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, పరీక్షించుకుందాం. మనం యేసుక్రీస్తు వారిని గురిగా పెట్టుకున్నామా? యేసుక్రీస్తు వారిని పోలి నడుస్తున్నామా? యేసుక్రీస్తు వారిపైన మన మనసు ఉంచామా? వాక్యంపైనే మన మనసు ఉంచామా? మన పౌరస్థితిని అక్కడ స్థాపించుకోవడానికి పరిగెత్తుతున్నామా? లేదా మన పౌరస్థితిని నరకములో ఏర్పాటు చేసుకోవచ్చు, అక్కడ మన ఇళ్ళని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ లోకం పైన, లోకాశల పైన, లోక శరీరాశల పైన మనము వెళుతూ ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పౌరస్థితి పరలోక రాజ్యంలో ఉన్నది. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారిని మాదిరికరంగా పెట్టుకొని నడవాలి. ఆ నడిచిన తర్వాత యేసుక్రీస్తు వారు నీ నడవడికను చూసి, నీ విశ్వాస జీవితాన్ని చూసి, నీ నమ్మకత్వాన్ని చూసి, నీ యథార్థతను చూసి, నీ భయభక్తుల్ని చూసి ఆయన వచ్చే 2వ రాకడలో నిన్ను మహిమగల శరీరముగా మారుస్తాడు. ఆ తదుపరి నీ నిత్యరాజ్యానికి వెళ్తాం. లేదు అలా కాదు అంటే వారి నాశనమే వారి అంతము. నీ మనసు ఎక్కడ ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దాన్ని బట్టి నీకే తెలుస్తుంది నీ పౌరస్థితి నరకంలో ఉందా, పరలోక రాజ్యంలో ఉందా? నీ అంతము పరలోక రాజ్యమా, నాశనమా? కాబట్టి ప్రియ సహోదరుడు, ఈరోజు దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చూసిన రీతిలో దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు ఎలాగైతే నన్ను పోలి నడుచుకోనమని చెప్పిన ప్రకారం అట్టి సాక్ష్యం డేర్ అండ్ డాష్గా చెప్పగలిగేటువంటి స్థితిలోనికి మనం ఎదగాలి. నెంబర్ 1, నూతనంగా మార్పు చెందే క్రైస్తవులకి, బ్రదర్ నన్ను పోలి నడుచుకో, నా సాక్షి జీవితాన్ని పోలి నడుచుకో అని చెప్పగలిగే స్థితిలోనికి మనం ఉండాలి. అట్టి స్థితిలోనికి మనం ఎదగాలి. మనం ఎదగాలి అంటే ఎవరిని పోలి నడవాలి? మనము క్రీస్తుని పోలి నడవాలి. ఆ క్రీస్తుని పోలి నడవాలి అంటే మనం ఏం చేయాలి? ముందుగా ఆ క్రీస్తునే గురిగా మనం చేసుకోవాలి. ఆ గురిగా చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? మన మనస్సును ఆయన వైపు మరల్చాలి. ఆ మనస్సును ఎప్పుడైతే యేసుక్రీస్తు వైపు మరలుస్తామో, యేసుక్రీస్తు వారిని మన గురిగా మనం చేసుకుంటాం. ఆ గురిగా చేసుకున్న తరువాత ఆయన పోలి నడుస్తాం. అలా పోలి నడుస్తున్న క్రమంలో క్రీస్తు సారూప్యంలోనికి మనము రూపాంతరం చెందుతాం. ఆ తదుపరి రూపాంతరం చెందుతున్న క్రమంలో మన పౌరస్థితి అనేది పరలోక రాజ్యంలో స్థాపించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు తలలోంచుదామా?